కృష్ణుడు గృహస్థ బ్రహ్మచారి. మీకు చెప్పండి, ఎందుకంటే కృష్ణుడు జననం కూడా, స్వామి జననం కూడా మనలాగా తల్లిదండ్రులతో సంభోగం వల్ల తల్లి యోని ద్వారా కృష్ణుడు జన్మించలేదు. దేవకి యోని ద్వారా కృష్ణుడు రాలేదు. వసుదేవ యొక్క హృదయంలో కృష్ణుడు తపస్సు చేశారు. దేవకి వసుదేవులు కొన్ని సంవత్సరాలు ముందు జన్మలో తపస్సు చేశారు కృష్ణుడు ఆయన కొడుగ్గా రావాలి అని. కాబట్టి కృష్ణుడు జననమే జన్మకర్మచమే దివ్యం. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JBR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JBR. అర్జున, ఎవరైతే నా జననం గురించి తెలుసుకుంటారో, నా కర్మ, నా లీలల గురించి తెలుసుకుంటారు, దివ్యం. అది అందరిలాంటి కార్యక్రమాలు కాదవి. అలాంటి వాడు చక్షో దేహం పునర్జన్మ, ఈ శరీరం వదిలిన తర్వాత మళ్ళీ ఈ లోకంలో పుట్టల అర్జున వైకుంఠం వచ్చేస్తాడు. అంటే కృష్ణుడు వసుదేవ యొక్క హృదయంలో ఆవిర్భవించి వసుదేవుని హృదయం నుంచి దేవకి హృదయంలోకి వెళ్తాడు స్వామి. దేవకి హృదయంలోంచి స్వామి బయట వస్తాడు. సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యాస్తమం తర్వాత కనపడాడు మనకు. పొద్దున కనపడతాడు కదా, రాత్రుల సూర్యుడు లేనట్ట కాదు. కృష్ణుడు పుట్టుక లేదు స్వామికి. పుట్టుక అంటే ఏమిటి? ఆత్మ శరీరం తీసుకోవడం పుట్టుక, ఆత్మ శరీరం వదిలేయడం మృత్యువు. కానీ భగవంతుడి శరీరం ఏమిటి? సచ్చిత్ ఆనంద విగ్రహ. మన భౌతిక శరీరం తీసుకుంటే జన్మ, ఈ భౌతిక పంచభూత శరీరం వదిలేయడం మృత్యువు. అర్థమైనా? కాబట్టి ఏమిటి ఇక్కడ? పంచభూత శరీరం తీసుకుంటే జన్మ, ఈ పంచభూత శరీరం వదిలేయడం మృత్యువు. ఆత్మకి జన్మ మృత్యువులే ఉండవు. కాబట్టి కృష్ణుడు ఆ శరీరం మనలాంటి శరీరం కాదు. మనం ఈ శరీరం తీసుకున్నాం కాబట్టి దీనికి జన్మ, పుట్టుక, చావు. కృష్ణుడి శరీరం ఆధ్యాత్మిక శరీరం. కాబట్టి ఎప్పుడైనా కృష్ణుని మీరు తెల్ల వెంట్రుకలతో తెల్ల గడ్డంలో చూసారా? రాములు వారు 10,000 సంవత్సరాలు పరిపాలించారు రాములు వారు. ఎప్పుడైనా ముసలితనంలో చూసారు రాములు వారిని? లేదే. కృష్ణుడు భగవద్గీత చెప్పినప్పుడు 120 సంవత్సరాలు కృష్ణుడికి, 120 సంవత్సరాలు కృష్ణుడు మీసాలు కూడా అలా కృష్ణుడికి నవయవ్వనంశ. 16 సంవత్సరాల వయసు తర్వాత స్వామి శరీరం పెరగదు ఈ లోకం వచ్చిన తర్వాత. నవయవ్వన, రాధారాణి కూడా నవయవ్వన. కాబట్టి ఆయన శరీరమే సచ్చిత్ ఆనంద విగ్రహ. కాబట్టి కాలానికి అతీతమైనది, కర్మకు అతీతం, ప్రకృతికి అతీతమైన శరీరం. కాబట్టి ఆయన శరీరానికి అంటే చెప్తాం మనకేంటే మృత్యు అంటే ఏమిటి? ఈ పంచభూత శరీరం వదిలేయడం మృత్యు అంటే. ఆత్మక మృత్యు ఏం లేదు, ఆధ్యాత్మిక శరీరం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి స్వామి శరీరంలో ఇవన్నీ లేవు. కాబట్టి ఆయన లీలను అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి ఆయన గృహస్థ. ఎందుకంటే ఆయన సమాజానికి చూపించాలి, కొన్ని ధర్మాలు చేయాలి, కొన్ని పనులు చేయాలి అనుకున్నప్పుడు స్వామి ఆ బృందావన లీలలు. ఎందుకంటే కొంతమంది త్రేతాయుగం వెళ్ళామంటే త్రేతాయుగంలో స్వామి దండకారణ్య ఫారెస్ట్ అడవులు వెళ్తారు. అప్పుడు కొన్ని వేల మంది ఋషులు వస్తారు రాముల వారి దగ్గరికి. రామా, నాకు నువ్వే కావాలి రామా, నీతోనే ఉండాలి రామా, మమ్మల్ని నిన్నే భర్తగా ఊహించుకుంటున్నాను రామా అని అంటారు. అప్పుడు రాముల వారు అంటారు, అయ్యా, మీ భక్తికి ఎంతో ఆనందపడ్డాను, కానీ త్రేతాయుగంలో నేను ఏకపత్ని వ్రతం నాది, కాబట్టి మిమ్మల్ని ఆ కోరిక తీర్చలేను. ఇంకొక యుగంలో కృష్ణుడు వస్తారు, ఆయన మీ కోరిక తీరుస్తారు. కాబట్టి ఆ గోపీలంతా ఎవరయ్యా అంటే రాములు వారి త్రేతాయుగ లీలంలో రాములు వారిని భర్తగా పొందాలని తపస్సు చేసిన ఆ తపస్సు ఋషులంతా కూడా వాళ్ళు కొంత గోపీలాగా బృందావనంలో పుడతారు. ఓకే 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 కాబట్టి స్వామి వాళ్ళ కోరికలు తీర్చడం కోసం వాళ్ళతో నాట్యం ఆడాడు. ద్వారకాలో ఉన్న 16,000 మంది రాణులు కూడా అందరూ కృష్ణుడు ఏదో ఒక స్వామి పెళ్లి చేసుకున్నది కాదు. ఆ రాణులంతా కూడా ముందు తపస్సు చేసిన యోగులు, మునులు, ఋషులంతా కూడా కృష్ణుని పొందాలి అనుకున్న వాళ్ళు. భగవంతుడితో రకరకాల బంధాలు ఉంటాయి. దాస్య బంధం అంటే భగవంతుడు మన సేవకులాగా ఉంటాం, హనుమాన్ లాగా. సఖ్య బంధం, భగవంతు ఫ్రెండ్షిప్ లాగా ఉండొచ్చు, చేయి వేసుకునేలాగా అర్జునులాగా. అది ఫ్రెండ్షిప్ లాగా ఉండదు. సఖ్యం అంటాము దాన్ని భగవంతుడితో. అంటే తర్వాత భగవంతుడితో ఏమిటంటే వాత్సల్యం. వాత్సల్యం అంటే ఏమిటయ్యా అంటే ఒక తల్లిదండ్రులాగా. అది దేవకి వసుదేవులు. వాళ్ళ కృష్ణుడి తల్లిదండ్రులు. భగవంతు తల్లిదండ్రులు ఎవరు చెప్పండి? ఆయనకు పుట్టుకలే అనాది. ఆయనకి ఎవరు తల్లిదండ్రులు లేరు. ఆయన ఒక్కరిని తల్లిదండ్రులాగా నియమించుకుంటాడు. ఒక హీరో సినిమాలో క్యారెక్టర్ చేసుకుంటాడు, ఇవి నా తల్లి, ఇవి తండ్రి అంటాడు. అంతే ఇక్కడ కూడా స్వామి వాళ్ళ భక్తిని మెచ్చి వీళ్ళు తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులుగా వాళ్ళు సేవ చేస్తారు. అది కూడా సేవ, భగవంతుడు చేసే సేవ, తల్లిదండ్రుల రూపేణ. అది వాత్సల్య సేవ.
దాని తర్వాత ఉన్న సేవ మాధుర్య సేవ. భగవంతుని ఒక ప్రేమతో, ఒక ప్రేమికుడిలాగా, భర్తలాగా సేవ చేయొచ్చు భగవంతుడికి కూడా. అంటే భక్తి అనేది బోరింగ్ కాదు. శాంతరసం, మొదటి చెప్పడం శాంతరసం అంటే భగవంతుడికి ఒక కొండలాగా, వెంకటాచలం అంటూ మనం, వెంకటాచలం ఏమిటి, 7 కొండలు, భగవంతు సేవ చేస్తున్న కొండ కూడా. ఒక వెంకటాచలం భక్తుడే కొండలాగా అయిపోయాడు అక్కడ. కృష్ణుడు వేసుకునే పితాంబరం, ఆయన వేసుకున్న ధోతి కూడా భక్తుడే. కౌస్తుభ భక్తుడే. ఆ కౌస్తుభ ఎవరు? కులశేఖర ఆల్వార్. అనంతశేషుడు వస్తాడు కలియుగంలో. ఎవరైనా రామానుజ ఆచార్యులు. అంటే భగవంతుడితో ఉన్న భక్తులే ఆచార్యులాగా ఈ లోకానికి వచ్చారు. వైజయంతి మాల, స్వామి వేసుకున్న మాల భక్తులాగా ఆయన కూడా. అంటే వైకుంఠ లోకంలో ప్రతి జీవుడు భగవంతుని ఏ రూపేనా సేవ చేయొచ్చు. భగవంతుడి ఆభరణలాగా సేవ చేయొచ్చు, భగవంతుడి అలంకరణలాగా సేవ చేయొచ్చు, కృష్ణుడి యొక్క బెడ్డులాగా సేవ చేయొచ్చు, కృష్ణుడు వేసుకునే బట్టలాగా సేవ చేయొచ్చు, కృష్ణుడు తాగే పాత్రలాగా సేవ చేయొచ్చు. కానీ అవన్నీ మాట్లాడుతాయి. మన టేబుల్ ఉంది, ఇది మాట్లాడుతుందా? వైకుంఠం ఏమిటి? ప్రతి జీవం ఉన్నది. వైకుంఠం ప్రతి ఒక్కటి జీవం ఉంటుంది. కుర్చీ మాట్లాడుతుంది. భక్తుడే భగవంతు సేవ కోసం ఆ రూపం తీసుకుంటాడు. అది శాంతరసం. తర్వాత దాస్యరసం, హనుమాన్ లాగా. అక్కడ రకరకాల రసాలు ఉంటాయి. ఉన్నతమైనది మాధుర్య రసం. భగవంతుడిని ఒక భర్తగా కూడా మనం పొందొచ్చు. అదే ఆండాల్ చూడండి. అలా గోపిలో ఉన్న 100 మంది కూడా ఆడ భక్తి భావంతో స్వామి దగ్గరికి వెళ్తారు. కాబట్టి స్వామి మనం ఏ రూపేనా మనం సేవ చేయాలనుకుంటామో ఆ రూపాన్ని, ఆ భావాన్ని స్వామి స్వీకరిస్తాడు. కానీ మన భక్తిలో పరిపక్వత లేకుండా ఆ భావాన్ని తెచ్చుకోకూడదు. మన ముందు సాధనతో మనలో ఉన్న కల్మషాలు పోవాలి, మనలో ఉన్న రుగ్మతాలు పోవాలి, కామక్రోధాలు పోవాలి. అప్పుడు ఆ పరిపూర్ణ హృదయంతోనే భగవంతుని మనం అర్థం చేసుకునే శక్తి మనకు దొరుకుతుంది. లేదంటే ఆయన గ్రహించి శక్తి మనకు దొరకదు. కాబట్టి మన జ్ఞానంతో ఆయన పొందలేం, భక్తితో మాత్రమే పొందగలుగుతాం.